కూడా దేవుని మహాకృపను బట్టి మరొక కారణమును బట్టి ఆయనను మహిమపరచుటకు మనం సిద్ధపడతాం. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రతిరోజు కూడా ఈ మాటలు మాట్లాడుకుంటుండగా మనం తీసుకున్నటువంటి వాక్యము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోని మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బాగుంది. ఆ మాటను బేస్ చేసుకొని ఈ 2021వ సంవత్సరం మొదటి రోజు నుంచి జనవరి 1వ దినము నుండి మనము ఒక్కొక్క కారణాన్ని మాట్లాడుకుంటూ ఈరోజు 28వ తేదీకి మనం చేరుకొని ఉన్నాం. అనగా గత 27 రోజులుగా 27 కారణములను మనం మాట్లాడుకున్నాం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మరి ఎందరైతే ప్రతిదినం దీన్ని ఫాలో అవుతున్నారో దయచేసి మీరు కుదిరితే ఒక నోట్స్ రాస్తే బాగుంటుంది. రాసి ప్రతిదినము వాటిని బేస్ చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉండటకు ఈ యొక్క దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఈ 28వ తేదీన మరొక కారణాన్ని మనం నేర్చుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నిన్నటి దినాన సృజించెను అనేటువంటి మాటను తీసుకొని అది పని అని, దేవుడు గుణవంతుడే కాదు పనివంతుడు కూడా. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మనం కూడా అదే గుణగణాలను కలిగి ఉండాలి. గుణవంతులుగాను పనివంతులుగాను ఉండాలని నిన్నటి దినాన్ని నేర్చుకొని ఆయన మనకిచ్చినటువంటి చక్కని మాటలను బట్టి నిన్నటి దినాన ఆయన స్తుతించడం జరిగింది. ఈ రోజు మరొక సంగతిని మనం నేర్చుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బానే ఉంది. కానీ ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి విషయం, దేవుడు ఏది చేసినప్పటికీ ఆయన చేసిన దానికి ఆయనకు ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉంటుంది. రిలేషన్ అని అంటాం, లేదా రిలేషన్షిప్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని కూడా దేవుడే చేశాడు. మనల్ని పుట్టించింది దేవుడే. పుట్టించిన దేవునికి మనకు ఒక సంబంధం ఉంది కదా. ఆయన తండ్రి, మనం పిల్లలం. ఆయన తండ్రి, మనం పిల్లలం. ఇది సంబంధం. అయితే సృష్టిని కూడా కలుగు చేశాడు కదా. మరి ఆ సృష్టికి ఆయనకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మనం గమనిస్తే ఈరోజు మనకు ఒక 2 వచనములు బహుశా నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. ఒకవేళ మనం ముందుకెళ్లే కొద్ది ఇంకొక 1 లేదా 2 వచనాలు యాడ్ అయితే కూడా తప్పేం లేదు. దేవుడు భూమి ఆకాశములను కలిగించాడు, బాగానే ఉంది. కానీ ఆ భూమి ఆకాశములకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ వి సీ బిట్వీన్ గాడ్ అండ్ ది ఎర్త్ అండ్ ద హెవెన్స్? భూమి ఆకాశములకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇది జాగ్రత్తగా మనం చూడాలి. ఎవరు కలుగు చేశారు దీనిని అని అడిగితే దేవుడు అని స్టేట్మెంట్ వచ్చేసింది మన బైబిల్లో. ఆదియందు దేవుడు కలుగు చేశాడని బాగానే ఉంది. కానీ తర్వాత పుస్తకాలలో మనం చూసినప్పుడు ఆ భూమి ఆకాశములకు ఆయన దేవుడు మాత్రమేనా, ఇంకేమైనా అవుతాడా అని గమనిస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక చక్కని ప్రస్తావన చేశారు. ఒకరోజు ఆ తండ్రికి ప్రార్థన చేసి, ఆయన చేసిన ప్రార్థనలో తండ్రిని ఆయన ఏమని సంబోధిస్తున్నారో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ దట్ వి సీ ఇన్ హిస్ ప్రేయర్? లెట్ us see. మత్తయి సువార్త 11వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనము ఒకసారి చూద్దాం పిల్లరా. యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ, సందర్భ పరిచయం. అందులో 25వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం, చదవండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును. అవసరమైన మాట వచ్చేసింది, ఆగుదాం ఇక్కడ. ఆ సమయంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. ఏమని? తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా అని అంటున్నాడు. అంటే ఆకాశమునకును భూమికిని ఆ దేవుడు ఏమవుతాడు అని అడిగితే దేవుడే కాదు, ప్రభువు కూడా. ప్రభు అంటే రాజు, కింగ్, లార్డ్. రాజుగారి కింద దాసులు ఉంటారు, సైనికులు ఉంటారు. ఇప్పుడు భూమి ఆకాశములకు దేవుడు రాజు అయితే, ప్రభు అయితే, ఆ భూమి ఆకాశములు ఆయనకి ఏమవుతాయి? దాసులు అవుతాయి, సైనికులు అవుతాయి. రాజుగారి క్రింద ఉన్న వాళ్ళు దాసులు, సైనికులు అని అనుకుంటే మనం మొన్నటి దినాల్లో చూసాం. ఆకాశమున ఉన్నటువంటి సైన్యం, ఆకాశ సైన్యం అని అన్నాడు. ఆకాశంలో ఉన్నవే సైన్యం అయితే
ఆకాశం సైనికుడు కాకపోతే ఏమవుతాడు? అందుచేత భూమి ఆకాశములకు దేవుడు ప్రభువుగా కనబడుతున్నాడు. అంతవరకు బాగానేది మనకు అర్థమైపోయింది. అందుకే ఆకాశం ఆలకించు అనగానే రాజుగారు చేతులు కట్టుకున్న ఆకాశం ఆలకిస్తుంది. భూమి చెవియొగ్గు అనగానే భూమి నిశ్శబ్దంగా చెవి పెట్టి ఆలకిస్తుంది. చెవియొగ్గుము అనే అర్థం ఏంటి? భూమికి చెవులు ఉన్నాయి. అప్పుడు మనం అంటుంటాం కదా, గట్టిగా మాట్లాడకండి గోడలకు చెవులు ఉంటాయని. బైబిల్ చెబుతుంది గోడలకే కాదు నాయన, అసలు భూమికే చెవి ఉంది. భూమికే చెవి ఉంది. యెషయా గ్రంథంలో తెలిసిన మాట తీయాల్సిన అవసరం లేదు. మొదటి అధ్యాయంలో మనకు ఆకాశం ఆలకించుము భూమి చెవియొగ్గుము అని కనబడుతుంది. వీటి గురించి మనము ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. ఈరోజు ఓన్లీ ఒక పాయింట్ పైన మనం ఫోకస్ చేసి దాని మీద మనం దేవుని స్తుతించడానికి ముందుకెళ్తాం. ఆకాశమునకు భూమికిని ఆయన ప్రభువుగా కనపడుతున్నాడు. కానీ ఈరోజు మనము సమాజంలో అర్థం చేసుకోలేని స్థితి ఏంటని అడిగితే, ఆకాశమునకు భూమికిని దేవుడు ప్రభువుగా రాజుగా ఉన్నాడు, ఆయన అధికారము కింద ఇవన్నీ కూడా పని చేస్తున్నాయి అన్న సంగతి తెలియక, ఎవరు చెప్పక, ఏ పుస్తకంలో కనబడక, ఆకాశమునే దేవుడిగా దేవతగా, భూమినే దేవునిగా దేవతగా ఈరోజు ప్రజలు పరిగణించడం అనేది శోచనీయం, విచారకరం. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయట్లేదు కానీ వాస్తవాలు మాట్లాడుతున్నాను. కనుక వాస్తవాలను మనం ఆలోచించాలి. కలుగజేయబడినది ఎలా దేవుడు దేవత అవుతుంది? కలుగజేసిన వాడే దేవుడు అవుతాడు. అందుచేత దీన్ని అర్థం చేసుకుందాం. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పోతే ఒకరోజు అపోస్తలుడైన పౌలు గారు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రార్థనలో ఏ విషయం అయితే ప్రస్తావించాడో, ఆయన ప్రార్థనలో ప్రస్తావించిన దాన్ని పౌలు గారు తన వాక్య సందేశంలో ప్రస్తావించాడు. ఏమని చెబుతున్నాడో చూద్దాం. ఎథెన్సు అనే పట్టణంలో ఆయన వాక్య పరిచర్య చేస్తూ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఆయన చేస్తున్నటువంటి వాక్య పరిచర్యలో ఆయన చేస్తున్న ప్రస్తావన ఏంటో చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము ఒకసారి 24వ వచనం చూద్దాం. నేను మళ్ళీ రెఫరెన్స్ రిపీట్ చేస్తాను, తర్వాత చదవండి, ఎందుకంటే తెలియదు. ఒక్క నిమిషం ఆగండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రవ్వై ఉన్నందున హస్తకృష్టమైన ఆలయములలో నివసించువాడు. రైట్, ఇది పౌలు గారి వాక్య సందేశం. ఇది గమనిద్దాం. యేసుప్రభు వారు ప్రార్థనలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన నేర్చుకొని ఆత్మచేత ప్రేరేపింపబడిన వారై పౌలు గారు ఒకరోజు వాక్య పరిచర్లో ఆ విషయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాడో చూడండి, ఎంత చక్కగా నేర్పిస్తున్నాడో చూడండి. ఆకాశమునే దేవతగా అనుకుంటున్నటువంటి వారు ఎథెన్స్ వారు, భూమినే దేవతగా అనుకుంటున్న వారు ఎథెన్స్ వారు. కానీ వాళ్లకు తెలియని ఒక నిజ దేవునిని ఆయన పరిచయం చేస్తున్నాడు పౌలు గారు. అందుకు చెబుతూ, జగత్తును అందులోని సమస్తమును కలిగించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతాలయంలో ఆయన నివసించడు. చూస్తున్న ఆకాశానికి, మనం బతుకుతున్నటువంటి ఏ భూమి అయితే ఉందో దాని మీద ఆ భూమికి ఒక యజమాని ఉన్నాడు. ఆయన నడిపింపులో, ఆయన అధికారంలో ఇవన్నీ పనిచేస్తున్నవి. అది గుర్తించాలి మనుషులు అని చెబుతున్న విషయాలు మనం ఆలోచిస్తే, అసలు మనం ఎందుకు ఆలోచించాలి ఇవన్నీ? బహుశా ఎవరికైనా చిన్న స్పష్టత లేకపోతే వారి కోసం నేను చెబుతాను. మనం ప్రతి వేకుజామున ఇవన్నీ ఆలోచించడం అవసరమా అని ఎవరికైనా ఒకవేళ పొరపాటున 0.1% మనం చాలా లోతుల్లోకి వెళ్ళిపోతున్నాం కదా, ప్రతి మాట ఆలోచిస్తున్నాం. అసలు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోని మాటకి 28 దినాలు తీసుకోవడం ఏంటి? రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం, అంటే 30 దినాలు అనుకోండి. 30 రోజులు ఒక్క వచనంపై మనం మాట్లాడుకోవడం ఏంటి? అవసరమా? మరి అంత అవసరమా అని ఎవరికైనా అనిపిస్తుంటే ఒక వచనం చూపిస్తాను ఇప్పుడు. ఈ రోజు మనం చేస్తున్నటువంటి ధ్యానం దేవునికి ఎంత ఆనందకరంగా ఉంటుందో మనం చూడడం కోసమే ఆ వచనం చూపిస్తున్నాం. కీర్తనల గ్రంథంలోని 28వ కీర్తన తీద్దాం ఒకసారి. మనం చేస్తున్న ధ్యానం అవసరమో లేదో అది చదివిన తర్వాత మీరే డిసైడ్ చేసుకుందాం. మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే కరెక్ట్ క్లారిటీతో ఉన్నాను.
28వ కీర్తన దయచేసి, దావీదు గారు రాసిన కీర్తనది 5వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవా 28వ కీర్తన 5వ వచనం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారి నేను చదువుతానమ్మా. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములు ఏంటి? ఆయన కలుగు చేసిన సృష్టి. నీ చేతి పనులైన ఆకాశములు అంటారు కదా 8వ కీర్తనలో, అవే హస్తకృత్యములు. అంటే దేవుడు తన హస్తముతో చేసిన సృష్టి ఏదైతే ఉన్నదో, ఆయన కార్యములు ఏవైతే ఉన్నావో, ఆయన హస్తకృత్యములను మనము లక్ష్య పెట్టకపోతే ఆ విషయంలో దేవుడు నిరుత్సాహపడతాడు. మనం వృద్ధిలోనికి రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం ఉంటున్నట్టు చూడండి. మీరు గమనిస్తున్నారా? ఆ రీజన్ కనపడుతుందా? నేను మళ్ళీ చదువుతానమాట. 28వ కీర్తన 5వ వచనము. మరలా అక్కడ అయితే సీరియస్ గా మనకు స్టేట్మెంట్ కనపడుతుంది, చూద్దాం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. గత 28 రోజులుగా మనం చేస్తున్నదే ఆయన కార్యములను లక్ష్య పెట్టడం. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, మనం లక్ష్య పెడుతున్నాం. ఎప్పుడైతే ఆయన కార్యములను మనం లక్ష్య పెట్టామో, ఎప్పుడైతే ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టామో, కావున అంటే రీజన్ అది, దట్ ఈస్ ద రీజన్. అందువలన ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. ఆలోచించండి. నేను మొదటి రోజు అనుకుంటాను ఒక మాట చెప్పాను, నాకు గుర్తుండి. మొదటి రోజు ఏమని? దేవునిని స్తుతించుటకు మనకు 2 కారణాలు కనబడతాయి. ఒకటి ఆయన గుణములు, 2 ఆయన కార్యములు లేదా ఆయన క్రియలు. దేవుని స్తుతించడం అనేది చిన్న విషయం కాదు. ఆయనను పరిశీలించి, ఆయనను పరిశోధించి, ఆయన గుణములను, ఆయన కార్యములను గమనించండి. దేవుని స్తుతించడానికి బైబిల్లో మనకు 2 కోణాలు కనపడతాయి. ఆయన గుణములను బట్టి దేవుని స్తుతించవచ్చు, స్తుతించాలి కూడా. ఆయన కార్యములను బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఆయన కార్యములను బట్టి స్తుతించాలంటే ఆయన కార్యాలు ఏంటో తెలియాలిగా. తెలియాలంటే ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ప్రభువా నేను కళ్ళు పైకెత్తి చూస్తే నాకు ఆకాశం మాత్రమే కనపడుతుంది, కానీ ఆకాశానికి యజమానున్నాడని ఎంత చక్కగా వ్రాయించారు. పాదాలు మోపి తిరుగుతున్నాను ప్రతిరోజు ఈ నేలపై. ఆ నేల నాదంటున్నాను, నింగి నాదంటున్నాను. ఈ పాట రాసిన వాళ్ళు వేరే ఉద్దేశంతో రాశారు, వాళ్ళని గౌరవిస్తున్నాను నేను, దాన్ని కామెంట్ చేయట్లేదు. కానీ పాడే వాళ్ళందరూ ఆలోచించట్లేదుగా. ఈ నేల మనది, పైనున్న నింగి మనది అని మనం అనుకుంటాం. కొద్ది వరకు బహుశా మనం నివసిస్తున్నాం కనుక ఈ నేల నాది, నింగి నాది, గాలి నాది అంటాం. కానీ ఒకవేళ మనం మైక్ గనక ఆకాశానికి భూమికి ఇచ్చి మాట్లాడమని చెబితే, దేవుడు ఒకవేళ వాడికి స్వరాన్ని ఇచ్చి ఓకే కమాన్ ప్రొసీడ్ అని అంటే, భూమి ఆకాశములు ఏకకంఠముతో మనకు చెప్పే మాట, మేము దేవుని వారము చెబుతాం. మా యజమాని ఉన్నాడు పైన, ఆయన వారం మేము, ఆయన మాట వింటాం. యజమాని మాట వినే లక్షణం భూమి ఆకాశములకు. మనం పూజించే దేవుడు, మనము సేవించే దేవుడు, మనం కొలిచే దేవునికి ఒక చక్కని, ఒక స్పష్టతతో కూడుకున్నటువంటి వర్ణన బైబిల్లో కనపడుతుంది. ఆయన దేవుడు అవుతాడు. భూమి ఆకాశములకు ప్రభువే దేవుడు అవుతాడు. అందుచేత దేవుడు అనే పదం మనం ఎవరికి పడితే వాళ్ళకి తగిలించకూడదు. మనం పూజించే దేవునికి ఉన్న ఒక డిస్క్రిప్షన్ ఏంటి? భూమి ఆకాశములకు ప్రభు. నేను ఒక 10 రూపాయలు సహాయం చేశానండి ఎవరికైనా, వెంటనే వాళ్ళు అనేస్తారు, అబ్బా మీరు దేవుడు అండి అంటారు కదా. 10 రూపాయలు సహాయం చేస్తే నువ్వు దేవుడు స్వామి అని అంటారు. దేవుడు అవ్వాలంటే భూమి ఆకాశములకు ప్రభువు కావాలి. 10 రూపాయలు ఇచ్చినప్పుడు భూమి ఆకాశం ప్రభు ఎట్లా అవుతాడు? మనకు తెలియకుండా దేవుడు అనే పదాన్ని ఎవరికి పడతాలో తగిలిచ్చేస్తుంటాం. అవసరాన్ని తీర్చిన, ఒకవేళ మనకు డబ్బు అవసరం ఉంటే డబ్బు సాయం చేసిన వారిని మనం దేవుడు అనే పదంతో కొలవడం కరెక్ట్ కాదు. నువ్వు దేవుడు సామి అనేస్తారు బయట సమాచారం. ఆ దేవుడు ఈ సృష్టికి యజమాని. ఆ సృష్టి
ఆయనకు లోబడు. ఎలాగో దీని గురించి మాట్లాడుకున్నాం కనుక ఆయన సృష్టికి మాత్రమే యజమాన, మనకు కూడా యజమానిగా. సృష్టి లోబడుతున్నట్టుగా మనం కూడా లోబడాలి. అది బైబిల్లోని పాఠం. ప్రకృతి కన్నెర్ర చేసిందంటారు ఏమైనా తేడా వస్తే. మనం అలా అనుకుంటే కొద్దిసేపు ప్రకృతికి మనం భయపడిపోతున్నాం కదా. ఏదైనా అదే వరదలు ఎక్కువైతే భయపడిపోతాం, తుఫాన్ ఎక్కువైతే భయపడిపోతాం, గాలి బీభత్సం అయితే భయపడిపోతాం, భూకంపం వస్తే భయపడిపోతాం. ఈ ప్రకృతికి ఎప్పుడు మనం భయపడతాం. విషయం ఏంటంటే మనము భయపడే ప్రకృతి లేదా సృష్టి దేవునికి భయపడుతుంది అని అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు. అది మనం ఆలోచించాలి. ఆయన కార్యములు ఇంకా ఆలోచిద్దాం. ఆయన హస్తకృత్యములను ఆలోచిద్దాం. అందులో దేవుని ఆనందం ఉంది, మర్చిపోకండి. అందులో దేవుని ఆనందం. అలా మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించడం వలన ఆయన ఇంకా ఎక్కువగా మనకు అర్థమవుతున్నాడు కదా. ఆయన గొప్పతనం ఇంకా ఎక్కువ అర్థమవుతుంది కదా మనకు. ఆయన ఔన్నత్యం ఎక్కువ అర్థమవుతుంది కదా. అది తెలియనప్పుడే దేవునికి ఆర్డర్లు పాస్ చేస్తాం ఇక్కడ నుంచి. భూమి ఆకాశములకు ప్రభువా, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా. ఆ మాట మనం ఒక్కసారి కళ్ళు మూసుకోనంటే అంత గొప్ప దేవుడా, అంత గొప్ప దేవుడు. అది తెలియనప్పుడే నువ్వు దిగిరా. పాపం ఒక సోదరి కిచెన్ లో పప్పు చేస్తోందట, ఉప్పేయడం మర్చిపోయిందట. పప్పు చేస్తోందట, ఉప్పేయడం మర్చిపోయిందట. టేస్ట్ చేసిన తర్వాత ఉప్పు వేయలేదు అని తనకు తెలిసింది. అప్పుడు దేవుని మీద సీరియస్ అయిందట చూడండి. ఏమని, నేను పప్పులో ఉప్పు వేయలేదన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అనిందట సీరియస్ గా ప్రార్థన చేసి. పాపం ఆవిడ తెలియదేమో ఆయన ఆకాశమునకును భూమికిని రాజు, ప్రభు, యజమాని. అలాంటి సిల్లీ ప్రార్థనలు మనం చేసేస్తుంటాం చూడండి. దేవుని మీద జోకులు కట్ చేయడం, జోకులు వేయడం, అనవసరంగా దేవుడు అనే పేరును ప్రస్తావించడం, భయము లేకుండా దేవుని నామమును ఉచ్చరించడం. నీ దేవుడైన యెహోవా యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని చెప్పాడు. చాలా సీరియస్ చెప్పాడు, ఆజ్ఞగా ఇచ్చాడు. అందుచేత ఆయన ఎంత గంభీరుడో మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవడానికి వాక్య ధ్యానం. ఆ వాక్య ధ్యానంలో ఈ 28వ తేదీన మనకు దొరికినటువంటి ఒక అద్భుతమైన విషయమే మత్తయి సువార్త 11:25. ఈరోజు మెయిన్ వచనాలు అవి. మత్తయి సువార్త 11:25, అపోస్తలుల కార్యములు 17:24. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్య సందేశం. ఈ రెండిట్లోనూ వాక్యం అంతా మాట్లాడుతుంది. ఆయన సృష్టికి యజమాని, ముఖ్యంగా ఆకాశమునకును భూమికిని ప్రభు. అలాంటి గొప్ప ప్రభు మనకు దేవుడిగా ఉన్నారు, మనకు తండ్రిగా ఉన్నాడు. అందుని బట్టి స్తుతిద్దాం, భయపడదాం, ఆయన యందు మరింత భక్తిని మనం పెంచుకుందాం. ఈ మాటలనే విత్తనముపై ఈరోజు ఆయన స్తుతించడానికి సిద్ధపడదాం. కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, రాజా, తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు నేర్పించినటువంటి ఇంత చక్కని కారణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు ఎంత గంభీరులో తెలియక కదా తండ్రి, మరి ఈరోజు మాకు ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నాం. అది జరగకూడదంటే మీరేంటో మాకు అర్థం కావాలి, సమాజానికి అర్థం కావాలి. అందుకే ప్రతి వేకుజామున ఏ రీతిగా ఆలోచిస్తున్నాం. మహాసముద్రం అని మేము మాట్లాడుకుంటాము, కానీ మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ మహాసముద్రపు లోతెంతో, వెడల్పెంతో, పొడవెంతో ఆలోచించడానికి మాత్రం మేము ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈ వేకుజాముని ధ్యానంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయమును బట్టి, అవకాశమును బట్టి స్తుతిస్తూ, అంత గొప్ప మహాదేవుడైనటువంటి మీరు తండ్రి, ఆజ్ఞాపించగానే ఆకాశం ఆలకిస్తోంది, చెవి యొగ్గమని చెప్పగానే భూమి నిశ్శబ్దంగా వింటోంది. ఈ భూమి ఆకాశములకు మేము భయపడుతున్నాము, కానీ మీకు భయపడట్లేదు. ఇది భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని, ఇలాంటి విషయాలు మేము నేర్చుకుంటున్నప్పుడు గ్రహించి మా తప్పులను సరిదిద్దుకొని మీ యందు భయముతోను, భక్తితోను తండ్రి, మా శేష జీవితం అంతా మేము బ్రతుకులాగా సహాయం చేయాలి. మేము స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మీ కుమారుని ద్వారా, ఆయన బలియాగం ద్వారా మాకు దయచేసిన రక్షణను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, ఆ ప్రియ కుమారుని నామంలోనే కృతజ్ఞతార్పణ మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.